మన సొసైటీలో చాలా రకాల మనుషులుంటారు. చక్కగా నవ్వుతూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. జెన్యూన్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మనందరి లైఫ్‌లో ఎక్కడైనా కొంతమంది ఉంటారండి. మన ఎదురుగా చాలా స్వీట్‌గా మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు. బట్ మన వెనకాల మాత్రం మన గురించి నెగెటివ్‌గా మాట్లాడతారు. మనల్ని జడ్జ్ చేయడం, క్రిటిసైజ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా సైలెంట్‌గా జరిగిపోతాయన్నమాట. కొన్నిసార్లు మనకి ఇతరుల ద్వారా తెలుస్తుంది. కొన్నిసార్లు తెలియకుండా జరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇలా బ్యాక్ పిచ్ మాటలు మనకు తెలిసినప్పుడు మాత్రం మనసుకి బాధ కలుగుతుంది. చాలా డిసప్పాయింట్ అవుతాం. మనం ఏం తప్పు చేశాం? అసలెందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది కదా! అదే మనకు తెలియకుండా ఇలా మాట్లాడారనుకోండి, చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగిపోతాయి. కన్నింగ్ పీపుల్ మన లైఫ్‌లో ఉంటారు. వాళ్ళకి మన హ్యాపీనెస్ చూడడం కష్టమవుతుంది. మన ప్రోగ్రెస్, గ్రోత్ యాక్సెప్ట్ చేయడం ఇంకా కష్టం. అందుకే మన ముందు జస్ట్ పైపైన నవ్వుతూ ఉంటారు. మన వెనకాల వెళ్లి మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఏమి చేత కాదనమాట. కామెంట్స్ చేయడం తప్ప. ఎవరైనా ఏదైనా చేస్తున్నారు, గ్రో అవుతున్నారు అంటే మనం కూడా ట్రై చేద్దాం అనుకోవచ్చు గదా! అనుకోరు. ఎందుకంటే దే కాంట్ డూ ఇట్. సో, బ్యాక్ పిచ్ చేస్తారు. మనం ఏదైనా డ్రెస్ వేసుకుంటే బావుంది అని చిన్న కాంప్లిమెంట్ ఇవ్వరు. ఒక వారం తిరక్క ముందే సేమ్ అలాంటి డ్రెస్ కొనేసుకొని వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో, ఫ్రెండ్ సర్కిల్‌లో, నైబర్స్‌లో, ఈవెన్ వర్క్ ప్లేస్‌లో కూడా ఉంటారండి. సో, లైఫ్‌లో అందరూ మనల్ని అండర్‌స్టాండ్ చేసుకుంటారు అనుకోకండి. కొంతమంది జెలసీ వల్ల, కొంతమంది ఇన్‌సెక్యూరిటీ వల్ల, ఇంకొంతమంది జస్ట్ హాబిట్ వల్ల ఇలా బిహేవ్ చేస్తారు. సో, బెస్ట్ సొల్యూషన్ ఏంటి మరి అంటే ఇగ్నోర్ చేయడం. వీలైతే వాళ్ళని అవాయిడ్ చేయడం. అప్పుడే మనం పీస్‌ఫుల్‌గా ఉండగలం. మన ఫోకస్ మన ఫ్యామిలీ, మన వర్క్, మన హ్యాపీనెస్ మీద ఉండాలి. నాట్ ఆన్ పీపుల్ హూ టాక్ బిహైండ్ అస్.